హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్. సంక్రాంతి స్పెషల్గా గులాబీ పువ్వుల్ని ఇలా క్రంచీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అది ఎలానో ఒకసారి చూపిస్తాను. 1 కప్ మైదా, 1 కప్ బియ్యపిండి, 1 కప్ షుగర్ పౌడర్, 1/2 కప్ కార్న్ఫ్లవర్ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని మొత్తం పిండి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని కొద్ది వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఉంచేసి మూత తీసాక 1 స్పూన్ ఇలాచీ పౌడర్, చిటికెడు ఉప్పు వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. మరి చిక్కగా కాకుండా పలుచగా కాకుండా ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలోగా కలుపుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ పెట్టి బాగా వేడి చేసుకోవాలి. ఆ గుత్తిని కూడా బాగా వేడి చేశాకే ఇలా పిండిలో ఒకసారి ముంచేసి పెట్టాలి. గుత్తి నుండి పువ్వు అనేది త్వరగా సపరేట్ అవుతుంది. స్పూన్తో కానీ చాక్తో కానీ ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది. ఫ్రై చేసుకోవాలి. తిప్పుకొని కొద్దిగా లైట్ కలర్లో వచ్చాక ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మరీ ఎక్కువ అవుతే తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. ఇలా తీసేసుకొని ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేడయ్యాక గుత్తిని ఆయిల్లో ఒక 5 మినిట్స్ వేడి చేసి ఇలా పిండిలో ముంచేస్తే ఈజీగా వచ్చేస్తాయి. అన్నీ కూడా అలానే చేసుకోవాలి. గుత్తి అనేది ఆయిల్లోనే వేడవుతూ ఉండాలి. చాలా చక్కగా వచ్చాయి. పిండి బాగా కలపడము ఇలా నేను చెప్పే కొలతలతోటి కలిపారంటే గులాబీ పువ్వులు అనేది చాలా చక్కగా వస్తాయి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.